రైట్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. అక్కలైన వారికి, అదే రీతిగా అన్నలైన వారికి కూడా నిండు వందనాలు తెలియపరుస్తున్నాం. అందరూ బాగున్నారని నమ్ముచున్నాను. అందరూ బాగున్నారండి? ఓకే, చెప్పట్లే. ఏమన్నా బాధలో ఉన్నారేమో. ఏమండి, బాధలో ఉన్నారా? దిగులుగా ఉన్నారా? ఓకే, రైట్. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క దినాన మనమందరము సజీవ లెక్కలో ఉన్నాం. అది దేవుని కృపను బట్టే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. కలిసి వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. రైట్. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 19వ అధ్యాయము, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా వారిని కొట్టును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నీ సన్నిధానంలో మరొకసారి నిన్ను స్తుతించడానికి, ఇప్పటి వరకు నీ సన్నిధిలో ప్రభువా నీ పిల్లలతో కలిసి నీ నామాన్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, కలిసి మేము నేర్చుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనం వాక్యం వైపు మనము తిరిగి చూస్తే, వాక్యములోనికి మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము ఈ రీతిగా తెలియపరుస్తుంది. యెహోవా వారిని కొట్టెను. యెహోవా వారిని కొట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తీయుల గురించి ఈ యొక్క విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వారిని, దేవుడైన యెహోవా ఐగుప్తీయులను ఏం చేశాడంట? కొట్టెను అనుంది. కొట్టాడు. ఎందుకు కొట్టాడు, లేక ఎందుకు కొట్టవలసి వచ్చింది అనే విషయాలను మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వారిని కొట్టడానికి గల ఒక ముఖ్య ఉద్దేశం, కొట్టడం అంటే వారిని గాయపరిచినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు పరివర్తన చెందించడానికి దేవుడు కొట్టాడంట. దేనికంటే పరివర్తన రావాలని, వారికి మార్పు రావాలని. ఈరోజు మన యొక్క జీవితాలలో కూడా మనము కూడా చాలాసార్లు దేవుని నుండి మనము దెబ్బలు తింటూ ఉంటాం, లేక దేవుని ద్వారా మనము శిక్షను పొందుతాం. హల్లెలూయా. చేతులు ఎత్తుతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. దేవుడు కొన్నిసార్లు మనం కొడుతూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే శిక్షకు అప్పగిస్తూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శోధనకు, శ్రమకు అప్పగిస్తూ ఉంటాడు. దానికి కారణాన్ని మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా ఐగుప్తులు వారి జీవితంలో దేవుడు కొట్టడానికి, లేక దేవుడు వారిని శ్రమలో అప్పగించడానికి గల కారణం ఏంటంటే, వారిలో పరివర్తన రావాలని అంటే మార్పు కలగాలని, వారి జీవితంలో వారు ఏం చేయాలి? మార్పు కలగాలని దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు కొన్నిసార్లు మన జీవితాల్లో మనము కూడా దేవుని ద్వారా మనము శ్రమకు కానీ, లేక ఆ శోధనలో కానీ, లేక మన జీవితంలో ఏదైనా గాయాలకు మనం ఒకవేళ అప్పగించుకున్నట్లయితే, మన జీవితంలో దేవుడు అనుమతించినట్లయితే, మనం కొన్నిసార్లు ఆలోచన చేయాలా, నా జీవితంలో ఏదైనా పరివర్తన కోసం కొడుతూ ఉన్నాడేమో. కుటుంబంలో కొన్ని శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు, కొన్ని గాయాలు మన కుటుంబంలో కలుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనము కొంత పరివర్తన చెందవలసిన వారముగా ఉన్నాం, కొంత మార్పు చెందవలసిన వారముగా ఉన్నాం. అది మనకేదో పాఠాన్ని నేర్పడానికేమో అనే ఆలోచన మనం కలిగి ఉండాలి.
అర్థమవుతుందా? కొన్నిసార్లు మన జీవితంలో ఇలాగ అంటూ ఉంటాం, యోసేపు ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు కూడా తాను ఆలోచించి ఉండవచ్చు, ఏమని, ఎందుకని ఇన్ని శ్రమలని కదండి. అయితే మన జీవితంలో కూడా మనం ఆలోచన చేయాలి, ఏదైనా పరివర్తన మన జీవితంలో కోరుకుంటున్నాడేమో, ఏదైనా మార్పు దేవుడు కోరుకుంటున్నాడేమో. అందుకని కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, శిక్షకు అనుమతిస్తూ ఉంటాడు. ఇంకొక మాట ఏమంటే, తర్ఫీదు చేయడానికి కొన్నిసార్లు మనం ఏం చేయాలా, శ్రమను అనుభవించాలి. శిక్షణ పొందడానికి మనం కొన్నిసార్లు ఏమవ్వాలా, శిక్ష పొందుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక సేవకుడు ఎలాగ అంటూ ఉన్నాడు, ఈ పరిస్థితి నా కుటుంబంలో నాకు రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నాలో నుండి ఏదో ఆశిస్తున్నాడు, ఏదో పరివర్తన కోరుకుంటూ ఉన్నాడు, మార్పును కోరుకుంటున్నాడు అని అతడు చెప్పడాన్ని బట్టి నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. ఈ విధంగా నేను కూడా కొన్నిసార్లు ఇదిగో నేను పరివర్తన చెందవలసిన వాడిగా ఉన్నాను, పరిపక్వం అవ్వాల్సిన వాడిగా ఉన్నాను. పరిపక్వం అంటే ఒక దశ నుండి మరొక దశకు తీసుకొని వెళ్ళడం. చూడండి, సీతకొక సిలుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది రెక్కలు వచ్చి ఎగరడానికి ముందు అది ఏ రీతిగా తయారవుతుందో మనకు తెలుసు. ఒక గొంగళి పురుగులా ఉండి అదేం చేయబడుతుంది, ఒక గూడు కట్టుకొని ఏం చేస్తుంది, అది ఇదిగో ఒక పరివర్తనలోనికి రావడానికి కొంత లోపల అదేం చేస్తుందంటే దాగి ఉంటుంది, అది గూడు కట్టుకుంటుంది కదండి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క గూడును చీల్చి ఏం చేస్తుందంటే బయటికి వస్తుందంటే, అప్పుడు ఏమవుతుందంటే అది పరివర్తన. అసహించుకునే స్థితి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అందరూ ఆశ్చర్యపడే రీతిగా, అందరూ కోరుకునే రీతిగా సీతాకోక చిలుక జీవితాన్ని తనను తాను మార్చుకుంటుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు కొట్టడానికి అలాంటి కారణాలు కావచ్చు, అలాంటి కారణాలు మన జీవితంలో ఉండవచ్చు. శ్రమలు అలాంటివి మన జీవితాలను అలాంటివి ఇవ్వడానికే శ్రమలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మీయుడిగా నువ్వు ఆలోచించే ఆలోచన ఎలాగుంది, ఆత్మీయుడిగా నీ జీవితం ఎలా నడుస్తుంది అనేది ఒకసారి పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఐగుప్తుల జీవితంలో కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు జాగ్రత్తగా నేను తెలియపరుస్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినాలా. యెహోవా వారిని కొట్టెను అనుంది. ఎందుకు కొట్టాడంటే, మొట్టమొదటిగా వారి జీవితంలో పరివర్తన చెందాలి, వారు మార్పులోనికి రావాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, రెండోదిగా దేవుని శక్తిని వారు తెలుసుకోవడానికి అండి, దేవుని శక్తిని వారు తెలుసుకోవడానికి. ఎందుకో తెలుసా, ఫరో ఏమన్నాడో తెలుసా, ఆయన అన్న మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, నిజంగా దేవుడు అంటే ఇతడికి లెక్కలేదు, దేవుడు అంటే ఇతడికి తెలియదేమో అనే విషయాన్ని మనం పరిశీలన చేయవచ్చు. ఏమంటాడంటే, యెహోవా ఎవడు అని మాట్లాడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, మోషే నాయకత్వంలోకి వచ్చి ఇదిగో మోషే ముందుకు వచ్చి అడుగుతాడు, ఇదిగో తన ప్రజలను పంపించు, ఇశ్రాయేలు ప్రజలను పంపించు, వారి యెహోవాను ఆరాధించడానికి, యెహోవాకు బలి ఇవ్వడానికి, యెహోవాను సేవించడానికి వారు వెళ్ళవలసింది ఉందంటే, ఆయన అంటాడేమని తెలుసా, ఒక మాట, అసలు యెహోవా ఎవడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు పంపించాలని అడుగుతాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే నీకు లెక్కలేదా, దేవుడు ఎవరో తెలుసా, భూమి ఆకాశమును సృష్టించిన వాడని ఇదిగో మోషే తెలియపరుస్తూ ఉంటాడు. అయితే యెహోవా ఎవడో నాకు తెలియదు అంటే, ఇక్కడ ఆ మాటకు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పరివర్తన చెందాలి, వారికి దేవుని శక్తి ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశం కలిగే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వారిని కొడతాడు. దేవుడు ఏం చేస్తాడంట, వారిని కొడతాడు. అందుకని కొట్టినప్పుడు దేవుడు వారికి తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది వారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆ శక్తిని చూసి వారు భయపడినట్లుగా మనం చూస్తాం కదండి. తెగుళ్ళు, ఎన్ని తెగులు వస్తాయండి వారికి, దాదాపు ఐగుప్తు దేశంలో ఎన్ని తెగులు వస్తాయి చెప్పాలి గట్టిగా, ఎన్ని తెగులక్క, ఏంటి మీకు తెగులు వచ్చినట్టుందిగా, ఏమండి గట్టిగా చెప్పాలా, ఏంటి నోటికి తెగులు రాలేదుగా, చెప్పాలి గట్టిగా. మనం తెగుల నుండి బయటపడ్డాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని గట్టిగా చెప్పాలా. అంటే తెగులు వచ్చిన కోడి ఎలాగుంటుంది తెలుసా, తెగులు వచ్చిన కోడి ఎలాగుంటుందండి, తల వంచుకొని తన ముక్కుని ఏం చేస్తుంది, తన ముక్కుని నేలకు రాసుకుంటూ ఉంటుంది కదా. అలాగే ఉన్నారు ఇప్పుడు మందిరానికి వచ్చి. అలా ఉండకండి దయచేసి, జాగ్రత్తగా వినాలా. తెగులు ఎన్ని తెగులు వచ్చాయంటే దాదాపు 10 తెగుళ్ళు వచ్చాయి.
వారిని కొట్టాడు తెగులతో. దానికి కారణం ఏంటంటారు? ఇక్కడ అంటుంది ఏంటో తెలుసా? వారికి పరివర్తన రావాలి. ఇంకా పరిశీలన చేస్తే వారికి దేవుని శక్తి ఏంటో తెలియాలా. ఇంకా మూడోదిగా మనం పరిశీలన చేస్తే వారు దేవుని ఆరాధించాలని. దేవునికి స్తోత్రం. వారు ఏం చేయాలంట? దేవుని ఆరాధించాలని, దేవుని శక్తిని తెలుసుకొని వారు దేవుని ఆరాధించాలి. ఈరోజు అనేకులు ఐగుప్తు దేశంలో దేవుని ఆరాధిస్తున్నారు. అనేకులు దేవుడు అంటే ఏడో తెలిసింది వారికి. ఎందుకో తెలుసా? ఇదిగో తెగుల ద్వారా వారిని దేవుడు కొట్టడం ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా పరిశీలన చేయాలి. కొన్నిసార్లు దేవుని చేత మనము దెబ్బలు తింటున్నట్లయితే, దేవుని చేత మనం కొట్టబడుతూ ఉన్నట్లయితే, దేవుని ద్వారా మనం శ్రమలకు అనుభవిస్తూ ఉన్నామంటే, దేవుడు మన జీవితంలో అనుమతించాడంటే దానికి కారణము దేవుని శక్తిని మనం మర్చిపోయాం. దేవుని ఆరాధించడం మర్చిపోయాం. దేవుని విలువను మనం తెలుసుకోలేకపోయామేమో. కనుకనే మన జీవితాలలో కొన్నిసార్లు అనుమతిస్తూ ఉంటాడు. జాగ్రత్త. ఇదిగో నీవు ప్రార్థించడం మానేసావు కదా, ఆరాధించడం మానేసావు కదా, వాక్యాన్ని అనుసరించడం మానేసావు కదా. అందుకని దేవుడు ఈ దినాన ఒక మాట అంటూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే మర్చిపోయావో, ఎప్పుడైతే నువ్వు ఇదిగో దేవుని విడిచిపెట్టావో, అందుకని దానిని గుర్తు చేయడానికే నిన్నేం చేస్తాడు తెలుసా? దేవుడు కొడతాడు. కొన్నిసార్లు మనము గాయాలు పాలవడం మంచిదే. అందుకని ఏమంటారు తెలుసా? నీతిమంతుల దెబ్బలు మనకేమవుతాయంట? ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి. నీతిమంతులు గద్దింపులు మన జీవితాలకు ఏం తెచ్చిపెడతాయి తెలుసా? దీవెనలు తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. వారిని దేవుడు కొట్టాడు, అందుకని దేవుని వైపు వారు తిరగడానికి, దేవుని శక్తిని వారు గ్రహించడానికి ఆధారమైంది. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో దేవునికి వారు భయపడడానికి కూడా ఒక కారణం. దేవుడు వారిని కొట్టడానికి కారణం ఏంటి? వారు భయపడాలని. భయం లేకుండా ఉన్నారు కదా. ఏమన్నాడు తెలుసా? ఎవడు అసలు? యెహోవా ఎవడు? ఆయన ఎవరు? అసలు నన్ను శాసించడం ఏంది? అర్థమైందా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలి. దేవునికి మనము భయపడవలసిన వారంగా ఉన్నాం. ఏమండి, భయపడుతున్నామా దేవునికి? ఏమండి, భయపడుతున్నామంటే నిజంగా భయం లేదు మన జీవితాల్లో. ఆరాధించే వారముగా ఉంటున్నాము కానీ, ఆయన స్తుతించడానికి వస్తున్నాము కానీ, ఆయన వాక్యాన్ని పాటించడానికి, ఇదిగో ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి కొన్నిసార్లు మనం తెగించి ముందుకు వస్తుంటాము. కానీ మనము ఆయన మాట ప్రకారంగా మనం భయపడలేని వారముగా ఉన్నాం. భయం లేని వారిగా మన జీవితాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన జీవితానికి పాఠము నేర్పడానికి దేవుడు కొడుతూ ఉన్నాడు. మనల్ని గాయాలు పాలు చేస్తున్నాడు. అందుకని కొన్నిసార్లు మనం దేవుని మందిరం అంటే భయం లేక తిరుగుతూ ఉంటాం. దేవుని వాక్యం అంటే భయం లేకుండా తిరుగుతూ ఉంటాం. వాక్యం ఒకలాగా చెప్తే మనం ఒకలాగా జీవిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాల్లో మనము సరి చేసుకునే అవసరం ఉంది. అందుకనే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? కొడతాడు. ఏమండి, దెబ్బలు తినాలా, తినకుండానే సరి చేసుకోవాలా? ఏమండి, ఆల్రెడీ ఒకసారి తిన్నాం, మనం వెంటనే ఏం చేయాలా? పరివర్తన చెందాలా. ఇప్పటికి ఎన్నిసార్లు తిన్నామో దెబ్బలు కదండి. తిన్నావా లేదా? కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే అనుమతించాడు మన జీవితంలో. ఎందుకు తెలుసా? నువ్వు పరివర్తన చెందాలని. అలాంటప్పుడు నువ్వు పరివర్తన చెందావు కానీ మరలా పడిపోతున్నావు. ఎన్నిసార్లు ఇలాగా? అందుకని ఒక మాట ఉంది తెలుసా? మూర్ఖుడు ఎన్నిసార్లు గద్దించినా అసలే ఏంటట, ఏదో ఒకరోజు హఠాత్తుగా నశించుతాడు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఏం చేస్తాడు? అంతమైపోతాడు. కాబట్టి మనం మూర్ఖులము కాదు. దేవుడు మనల్ని మూర్ఖులుగా పిలవడానికి ఇష్టపడట్లేదు. మనల్ని మూర్ఖులుగా చూడడానికి ఆయన ఇష్టం లేదు. ఆయనకు ఉన్నది ఏంటో తెలుసా? మనము తన కుమారులుగా పిలవబడాలన్నది ఆయనకు ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అన్నాడు, ఏంటో తెలుసా? మీరు నా సొత్తు అంటే చూడండి, ఆయన ఏమో తెలుసా? మీరు నా వారసులు అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తుడైన పౌలు ఎలాగ రాస్తాడు? పరలోక వారసులం మనమని. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనము
భయపడాలా? ఇక్కడ అంటున్నాడు దేవుని మనం ఆరాధించాలా, దేవుని శక్తిని మనం తెలుసుకొని ముందుకు నడవాలి. కాబట్టి ఇంకా మరి ముందుకు వెళ్తున్నట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండంలో ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 32-39. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. చూడండి, చాలండి. ఇక్కడ అంటున్న మాట చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటుండో తెలుసా? మృతి పొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించుగలవాడెవడును లేడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన గాయము చేస్తేనే నువ్వు దేవుని వైపు చూస్తావు కదండి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాగే కనపడుతూ ఉంటాం, ఇలాగే ఉంటాం. కొన్నిసార్లు దేవుని మనం తిక్కరించి తిరుగుతూ ఉంటాం. దెబ్బ తగిలితేనే కానీ కదండి అబ్బా అనం కదండి, ఏమంటాం? అంతేనా? తల్లిదండ్రులు మాట వినోడు దెబ్బ తగిలితేనే అమ్మ అని అప్పుడు గుర్తొస్తుంది. దేవుని దృష్టిలో కూడా అదే, నిన్ను గాయం చేస్తేనే మరలా దేవుడు నీకు గుర్తొస్తాడంట. అందుకని ఏమన్నా తెలుసా? మీకు గాయము చేయవాడని నేనే. అప్పుడే గుర్తొస్తారు. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను మిమ్మల్ని స్వస్థపడతాను, తృణీకరిస్తాననట్లేదు. దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడండి. గాయం చేసి విడిచిపెట్టట్లేదు. శత్రువు అయితే ఏం చేస్తాడు తెలుసా? గాయం చేసి నిన్నేం చేస్తాడు తెలుసా? నాశనం అవ్వాలి ఆ గాయం ద్వారా అని ఆలోచన చేస్తాడు. కానీ దేవుడు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయము ద్వారా నీకు ఒక పాఠాన్ని నేర్పాలని, నీకు బుద్ధి తెచ్చించాలని, లేకపోతే నీకు బుద్ధి రావాలని, లేక నువ్వు దేవుని సన్నిధిలో మరలా తిరిగాడి దేవుని సన్నిధిలో నిలబడాలని ఆయనకు ఉద్దేశం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఏముందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మనకు రానయ్యున్నాయి, వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన ఒకసారి మీరు పరిశీలన చేయాలి. పరిశీలన చేసి చూడాలి. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వైపు మనము తిరగాల. దేవుని ద్వారా మనము గాయపరచబడిన మనము మరెన్నడూ కూడా గాయాలు పాలు కాకూడదు, మరెన్నడూ దేవునికి వ్యతిరేకంగా మారకూడదు. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో గాయపరచువాడను నేనే. ఒకవేళ దేవుని విడిచి ఎక్కడికైనా ఒకవేళ తిరగాలని ప్రయత్నం చేసిన విడిపించగల వాడెవడును కూడా లేడు, ఆయన మాత్రమే విడిపించగలవాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. గాయపరుచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకోవాలి. మనం ఏ రీతిగా మనం ముందుకు నడుస్తున్నాం, ఏ రీతిగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుడు కొట్టేంతగా మన జీవితాన్ని ఒకవేళ పాడు చేసుకోకూడదు. మనం ఇదిగో తప్పిపోయిన కుమారుడు వలె మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. మనం ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాలను సరిదిద్దుకోవాలి. అందుకని సమస్తాన్ని కోల్పోయినప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడికి తండ్రి గుర్తొచ్చాడు. అర్థమైందా? కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకూడదు. ఉన్న ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. ఇందాక ఒక మాట అన్నారు ఆరాధన వాక్యములో, ఏమన్నా తెలుసా? ఆశీర్వదించిన కొలది మనం ఏమవుతామంట? ఏమవుతాం? కృతజ్ఞత కలిగి ఉంటామా? ఏమవుతామండి? దేవునికి మరింత దూరం అయిపోతూ ఉన్నాం. ఏమండి ప్రతి ఒక్కరిలో చూస్తున్నానండి, ఒక్కరిననే కాదు. ఏమండి చక్కగా వాక్యాన్ని వింటూ ఉన్నాం. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో, ఎంతగా దీవిస్తున్నాడు. అయితే అంతగా దేవునికి మనం దూరం అయిపోతున్నాం. నిన్ను కొట్టాలా? ఎలా కొడతాడో తెలుసా? కొడితే సమస్తాన్ని తొలగిస్తాడు. ఏ రీతిగా తప్పిపోయిన కుమారుడు బికారిగా మారిపోయాడో ఆ రీతిగా మనం మారిపోవాలా? మరలా
దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వు ఆశీర్వదించబడిన కొలది దేవునికి మరింతగా నువ్వు సమీపం అవ్వాలా. దేవుడు కోరుకునేది అదే, దేవుడు ఆశించేది అదే. దానికోసమే నిన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీ ఆశీర్వాదాన్ని బట్టి మరింతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమే మన స్వయంకృత అపరాధములను బట్టి, మన సొంత తెలివిని వాడుకొని మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవునికి మరింతగా దూరం అయిపోతూ ఉన్నాం. ఉన్న ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? తొలగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి క్షమించాలి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకునే గొప్ప ధన్యత దేవుడిస్తూ ఉన్నాడు. ఇదిగో నీ స్థితిని బట్టి నీవు ఒకవేళ దేవుని చేత కొట్టబడుతున్నావేమో, జాగ్రత్త చేసుకో, జాగ్రత్త పరుచుకో, నీ ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకో. కారణం ఏంటో తెలుసా? దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కోసం నువ్వు నిలబడాలి. అందుకనే దేవుడు దినదినం నువ్వు అభివృద్ధి చేస్తూ ఆశీర్వదిస్తున్నాడు. సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఉన్నవాడు. కీర్తన గ్రంథము ఇదిగో 102వ కీర్తన 27వ వచనము చదవద్దు, కానీ ఈ మాట ఉంది ఏంటో తెలుసా? ఆయన ఉన్నవాడు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉన్నవాడు. కాబట్టి ఆయన ఉన్నవాడు కాబట్టి ఇదిగో నా హృదయం ఎలాగున్నా పర్వాలేదు, ఇదిగో ఎవరు చూడట్లేదులే అని ఆలోచన చేసేవారు మరి కొంతమంది ఉంటూ ఉన్నారు. అయితే ఆయన ఉన్నవాడండి. ఎక్కడ నువ్వు ఉన్నా ఆయన నీతోనే ఉన్నాడు. కాబట్టి నీ స్వయంకృత అపరాధములు మానేసి ఆయన చేత దెబ్బలు తినుకోకుండా ఇదిగో బలా మంచి దాసుడా అని ఒకవేళ నువ్వు నిలబడగలిగితే బాగుంటుందేమో. నీకిచ్చిన ఆశీర్వాదాన్ని తొలగించుకోకుండా దాని ఆశీర్వాదకరంగా మరింతగా పెంచుకుంటే బాగుంటుందేమో. చూడండి, మరొక విషయాన్ని మనము గమనిద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 14:1, హోషేయ గ్రంథము 14:1 ఈ విధంగా తెలియపరుస్తుంది. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నీవు నీ పాపమును బట్టి కూలి ఉన్నావు, దెబ్బలు తిని ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు కదండి, గాయాల పాలై ఉన్నావు, శ్రమల పాలై ఉన్నావు. కాబట్టి ఇక చాలించు అన్నాడు. ఏమంటున్నాడండి? గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? గాయాల పాలై ఉన్నావు. నిజంగా ఎంతగా నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్నావో అంతగా దెబ్బలు తిన్నావు, అంతగా గాయాల పాలయ్యావు, అంతగా నలిగిపోయావు, అంతగా కుమిలిపోయి ఉన్నావు, కృంగిపోయి ఉన్నావు. అయితే ఆ పాపాన్ని చాలించు. ఇకనైనా ఏం చేయమంటున్నాడు? దేవుని వైపు తిరుగు. ఇకనైనా ఏం చేయాలి తెలుసా? వాక్యం వైపు తిరుగు. ఇకనైనా ఏం చేయాలి తెలుసా? తమ జీవితాలను కట్టుకోవాలా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితాల్లో కొన్నిసార్లు ఇదిగో పాపము చేస్తూ నలిగిపోతూ ఇదిగో కానుకలిస్తే సరిపోతుందిలే, దశమ భాగములు ఇస్తే సరిపోతుందిలే, ఇదిగో దానితో సరిపెట్టుకుంటే చాలే అని తిరిగేవారము ఎంతమంది ఉన్నాం అండి? లేమా మన జీవితాల్లో? అయితే నీ హృదయంలో ఒక ఆలోచన చేయి. నువ్వు దేవునికి ఇచ్చినా సరే నీ పాపాన్ని నువ్వు మానకపోతే, దేవుని వైపు తిరగకపోతే నీకు గాయాలు తప్పవు కదండి. కొన్నిసార్లు ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు, పోయినసారి కానుకే లేదుగా, పోయినసారి దశమ భాగం ఇవ్వలేదు కదా, అందుకనేనేమో ఎన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి. అదేం కాదు, నీ కానుకల కోసం దేవుడేమి తిరిగి చూసేవాడు కాదు. భ్రమపరిచే దురాత్మల వైపు నువ్వు తిరిగి చూస్తున్నావు కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇదిగో గాయాలు పాలవుతూ ఉంటావు. ఆశీర్వదించిన కొలది నువ్వు దేవునికి ఎలా దూరం అయిపోతున్నావో ఇదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇకనైనా ఏం చేయాలంటే మనము, అందుకని ఒక మాట తెలియపరిచారు వాక్యంలో, మొదటి వాక్యంలో ఏమన్నా తెలుసా? ప్రార్థన జీవితం మీ జీవితంలో ఇదిగో మిళితమవ్వాలా, లింక్ అయిపోవాలా. అర్థమైందా? ఏమైపోవాలో? ప్రార్థన లింక్ అయిపోవాలి. లింక్ అంటే మనం ఎటు వెళ్ళినా మనతో పాటు వచ్చేయాల, అంతేనా? లింక్ అయ్యి ఉంటే ఏమవుతుంది? వచ్చేస్తుంది కదండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం అన్నీ చేస్తూ దాంతోపాటు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం.
ఏమండి, పాపాన్ని చేస్తున్నప్పుడల్లా మన యొక్క హృదయంలో ఒక భయాన్ని పుట్టిస్తుంది ప్రార్థన. మనము పాపములో పడిపోకుండా ఇదిగో మనల్ని దూరం చేస్తుంది ప్రార్థన. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అపరాధముల చేత కొట్టబడినప్పుడు ఆ అపరాధములని తొలగించి మరలా అవి నీ జీవితంలో చేరకుండా చేస్తుంది ప్రార్థన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రార్థన అనేది నీ జీవితానికి మిళితమైపోయి ఉండాలి. నీ డైరీలో ఏమవ్వాలి తెలుసా? ఆ ప్రార్థన అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక భాగమైపోవాలా, నీ దినచర్యగా మారిపోవాలా. కానీ అన్నీ చేస్తాం, ఏమండి, అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? ఎండాకాలం ఏం చేయాలో ఏం పని లేకపోతే ముచ్చట్లు ఆడుకోవడానికైనా ఏమండి మరి ఘోరం అండి. ఎంతమంది బొక్కలాట దగ్గర పాపం అండి. నేను ఒక మాట చెప్తాను, ఆ సమయాన్ని దేవునికి ఇస్తే ఎంత బాగుంటుందండి. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న వాళ్ళే కనపడుతున్నారు. ఎంత వ్యర్థమైన సమయం అండి అది. ప్రతిరోజు అండి అర్ధరాత్రి దాకా ఆడుతున్నారంట. చెప్తుంటే నేను అంటున్నాను, నేనేం స్వయంగా అర్ధరాత్రి ఏం చూడలేదులే, కానీ చెప్తుంటే బాధ అనిపించేది. అర్ధరాత్రి తెల్లారులు ఆడుతున్నారా ఎగరు ఇలా అని అంటున్నాడు ఒక సహోదరుడు. అంటారే, ఏం ప్రాణం మీదకి వచ్చిందిరా బాబు, ఒక గంట ఎక్కువ ప్రార్థన చేస్తే పుణ్యం అని వస్తుంది కదా. ఇలాంటి అపరాధ భావాలు, ఇలాంటి పాప జీవితాలు మనలో నుండి తొలగిపోతాయి. అయితే మనం ఒక లింక్ చేసుకుంటామండి. వర్షాకాలంలో ఈ పని చేయాలని సెట్ అయిపోతాం కదా. ఒకవేళ కోతకాలం వచ్చినప్పుడు ఇది చేయాలని మనం సెట్ అయిపోతాం కదా. ఎండాకాలం ఏం లేకపోతే ఏం చేయాలో డిస్కషన్ చేసి దాన్ని దినచర్యగా మార్చుకుంటాం కదా. నేను అంటాను, ప్రార్థన జీవితాన్ని కూడా మనము అలా లింక్ చేసుకుంటే బాగుంటుందేమో. దేవునికి స్తోత్రం. కానీ ఇంటికాల ఒకరు ప్రార్థన చేస్తేనే ఒకరు ప్రార్థన చేయరు. చేస్తారా ఏమండి? డైలీ సీరియల్ మిస్ అయితే ఏమనిపిస్తుంది? అక్కలు చెప్పాలా, ఏమంటే అర్రే ఎపిసోడ్ మిస్ అయిందే అని దానికోసం తాపత్ర పడతాం. కానీ ప్రార్థన చేయలేదే, ఈ రాత్రి ప్రార్థన చేయలేదు, ఏం జరుగుతుందో, ఉదయాన్నే ప్రార్థన చేయలేదు, నా జీవితంలో ఏం జరుగుతుందో, నా కుటుంబానికి ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఎలా కాపాడబడతానో అని ఒకవేళ భయం కలిగి మన జీవితంలో మనం ప్రార్థన అనే ఆయుధాన్ని ఒకవేళ చేత పట్టుకొని మన కుటుంబంలో ముందుకు నడవగలిగితే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం చదవలేదే, నేను వాక్యం ఏం చెప్తుందో నేను ఈరోజు గ్రహించలేదు. నా యొక్క సమాధానం, నా యొక్క జీవితానికి సమాధానం కలగాలంటే వాక్యం ఏం చెప్తుందో పరిష్కారం అని ఆలోచించలేకపోయానని ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ వాక్యం మన జీవితాలకు ఒక గుణపాఠం అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే ఐగుప్తులను కొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో వారు ఏం చేస్తారో తెలుసా? దేవుడు అంటే భయం లేకుండా ఉన్నారు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఆయన అంటాడు, గాయపరుచువాడు ఆయనే, గాయమును ఆయనే. ఆయన అంటూ ఉన్నాడు, గాయం చేసేవాడని నేనే, స్వస్థపరచువాడని నేనే. కాబట్టి మీ జీవితాలలో ఎన్నడూ తప్పిపోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే నేను ఎక్కడైనా ఉన్నవాడను అంటున్నాడు, నిరంతరం నడిపించువాడని అంటూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఐగుప్తుల జీవితంలో ఆ అవకాశాన్ని కల్పించాడు. నాశనం చేయడానికి ఇష్టపడలేదండి. ఐగుప్తు దేశాన్ని నాశనం చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రయాణంలో ఐగుప్తు దేశాన్ని నాశనం చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ అక్కడి నుండి వచ్చేసారు. వారిని వెంబడించిన శత్రువులు నశించిపోయారు. కానీ ఐగుప్తు దేశాన్ని మాత్రము నాశనము చేయలేదు. తెగులు వచ్చాయి, అయినప్పటికీ నాశనం చేయలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి హోషేయ గ్రంథం అంటుంది, పాపములో నుండి మీరు పాపము చేయటం మానండి, కనైనా పాపమును విడిచిపెట్టండి, కనైనా దేవునితో తిరగండి. యెహోవా వైపు మీరు తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని అంటున్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేవుడైన యెహోవా వైపు మీరు తిరగండి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి.
ఎవరైతే మోకరించలేకపోతున్నారో, ఎవరైతే వాక్యం వైపు చూడలేకపోతూ ఉన్నారో, ఎవరైతే దేవుని దీవెనలు పొందలేకపోతూ ఉన్నారో, గాయాలు పాలయ్యి ఉన్నానండి, అనారోగ్య సమస్యలు ఎన్నడైనా విడిచిపోతాయేమో అని ఆశపడుతున్నానండి, నన్ను విడిచిపోవట్లేదని ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితాలకు ఇదే పిలుపు. నీవు దేవుని వైపు తిరగాల. నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు సమాధానము ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనము చూసి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనము ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు ఆ సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానము కరమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒక మాట, ప్రస్తుత కాలం ముందు సమస్త శిక్ష. ఈరోజు మన యొక్క జీవితాల్లో వస్తున్న శిక్ష మనకు బాధకరంగా ఉంటుంది కదండి. కొన్నిసార్లు ఎలాగుంటుందండి? కొన్నిసార్లు కాదు, ఆ బాధ వచ్చినప్పుడల్లా, ఆ శిక్ష వచ్చినప్పుడల్లా, ఆ గాయాలు పాలైనప్పుడల్లా బాధ కలిగిస్తుంది. మనకి బాధ వస్తుంది, సమస్త బాధ నీకు కలుగుతుంది. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రస్తుతం ఒకవేళ మీకు బాధ కలిగించినను, దుఃఖము కలిగించినను, అది ఏంటంట కలగబోవు దానికి మీకు సమస్తమైన సంతోషకరము మీకు కలిగిస్తుంది, లేక మేలును కలిగిస్తుంది. అందుకని మనకు పడే శిక్ష, లేకపోతే మనకు ఒక మాట అంటున్నాడు, మనకు శిక్ష అంటున్నాడు కదా. అయితే ఆ బాధ మనల్ని ఏం చేస్తుందంటే మేలుకరమైన దానికి నడిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలని మాట్లాడుతున్నాడంటే, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారు. అభ్యాసం అంటే విన్నారన్నమాట. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తాం. ఉన్నోళ్ళు, చేతులు ఉన్నోళ్ళు, లేనోళ్ళు నేనేం చేయలేనులే కానీ హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని వినండి, అభ్యాసము చేయాలంటున్నాడు. దేన్ని అండి? శ్రమలంట ఏం చేయాలంట? అభ్యాసం చేయాలంట. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దాన్ని అభ్యాసం చేయాలంటే, అభ్యాసం తెలియదండి, మెడిటేట్ అంటారు. ధ్యానం చేయాల. ఎందుకు వచ్చింది అసలు అండి? దీన్ని బాగా పరిశీలన చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. వచ్చిందని బోరుమని ఆడవడం కాదు, వచ్చిందని బోరుమని ఇతరుల మీద పడి దానికోసం వచ్చింది, ఇదిగో అదే దాని వల్లే వచ్చింది, వీడి వల్లే వచ్చింది అంటారు కొంతమంది కదండి. ఇంత నష్టం కలిగిందంటే ఇదిగో వాడి వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చింది. అండ్ దేని వల్ల వచ్చింది? దానివల్ల, పక్కింటి దాని వల్ల వచ్చింది. దేని వల్ల వచ్చిందంటే ఇదిగో వీడి వల్లే వచ్చింది. ఈడు నన్ను శాపనార్థాలు పెట్టింది కాబట్టి వచ్చింది, అది నన్ను శాపనార్థాలు పెట్టింది కాబట్టి వచ్చింది అని కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటారు. లోకం అలా ఆలోచన చేస్తుంది, కానీ నువ్వు అలా ఆలోచన చేయడానికి వీల్లేదు. అంతకు ముందే నువ్వేం చేయాలి తెలుసా? దానిని అభ్యాసం చేయాలంట. దాన్ని ఏం చేయాలి? మెడిటేట్ చేయాలి. దాన్ని ఏం చేయాలి తెలుసా? నువ్వు బాగా జాగ్రత్తగా దాని గురించి పరిశీలన చేయాలి. అసలు దేవుడిచ్చినదా లేక నా స్వయంకృత అపరాధంను బట్టి వచ్చిందా అని దీనిని అభ్యాసం చేస్తే అదేం చేస్తుందంట? కింద అంటున్నాడు, నీతియు సమాధానము నీకు ఫలముగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. బాగా దాన్ని నువ్వు మెడిటేట్ చేయగలిగితే, అభ్యాసం చేయగలిగితే ఏం చేస్తుందంట? అది రానున్న దినాల్లో నీకేం చేస్తుంది? నీతి సమాధానములను నీకు ఫలముగా ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, సమస్త శిక్ష మనకు దుఃఖకరముగా ఉంటుంది, కానీ అలాగ ఆలోచన చేయవద్దు. రానున్న దినాల్లో నీకేం చేస్తుంది తెలుసా? మేలును కలిగిస్తుంది. నీకు రానున్న దినాల్లో ఏం చేస్తుంది తెలుసా? గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషం ఎలాగుంటుందో తెలుసా? ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ దుఃఖములో నుండి లేక ఆ గాయాల నుండి నువ్వు పారిపోవాలని ప్రయత్నం చేసిన కొంతకాలమే ఉంటుంది, మరలా దుఃఖం
వస్తుంది. కానీ దేవుడు మాత్రం సమస్తమైన ఆ దుఃఖములో నుండి తొలగించి, సమస్తమైన ఆ దుఃఖములు మనలో నుండి తొలగించి గొప్ప సంతోషాన్ని ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అదే అంటూ ఉన్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఇదిగో మీకు సమాధాన ఫలము ఇచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది నన్ను ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. మన జీవితాలలో దేవుడు కొట్టడానికి అనుమతించబడుతున్నాం మనం. ఎందుకు తెలుసా? స్వయంకృత అపరాధం బట్టి దేవుడు మనల్ని కొడుతూ ఉన్నాడు, మనల్ని గాయపరుస్తూ ఉన్నాడు, శోధనలకు శ్రమలకు మనకు అనుమతిస్తున్నాడు, పర్మిషన్స్ ఇస్తూ ఉన్నాడు కదా. మన జీవితంలో ఎంటర్ అవ్వడానికి దానికి అసలు పర్మిషన్ లేదు. ఉందా? లేదండి. ఎందుకు తెలుసా? మనము నీతికి వారసులముగా ఉన్నట్లయితే, దేవునికి వారసులుగా ఉన్నట్లయితే, దేవునికి మనం ఒకవేళ ఇదిగో ఆయన ఆస్తి కర్తలుగా మనం ఉన్నట్లయితే, మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దుఃఖము ఏ శ్రమ మన జీవితంలోనికి రానివ్వడు. వచ్చిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కడైనా ఒకవేళ తప్పిపోయామేమో, ఎక్కడ లేదండి నేను యోబు వంటి వారనేమో అంటున్నావా? అయితే అయినా సరే యోబుకు కూడా కొన్నిసార్లు పర్మిషన్స్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? టెస్టింగ్ పీరియడ్. నాకు తెలిసి యోబు వంటి వారు మన జీవితాల్లో ఇక్కడ ఎవరు కూడా మనం లేము. కారణం ఏంటో తెలుసా? మన స్వయంకృత అపరాధములు ఎన్నో ఉంటూ ఉన్నాయి. మనం దేవునికి దూరంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు దూరం అవ్వడానికి ఎన్నో భయం లేకుండా ముందుకు నడుస్తున్నాం. అయితే ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈరోజైనా మార్పు చెందు, ఈరోజైనా పరివర్తన చెందు, ఈరోజైనా దేవుని శక్తిని తెలుసుకో, ఈరోజైనా దేవునికి భయపడి ఆయన వద్దకు రమ్మంటూ ఉన్నాడు. ఇదిగో హోషేయ అంటున్న మాట ఏంటో తెలుసా? యెహోవా వైపు నువ్వు తిరుగు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. తిరిగితే నీకు నీతి సమాధానము ఫలముగా లభించును అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దుఃఖమును బట్టి, ఇదిగో సమస్త బాధను బట్టి దుఃఖపడకు, సమస్త శ్రమను బట్టి దుఃఖపడకు, కానీ దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన వైపు చూస్తే నీకు సమాధానం ఇస్తాడు. ఇటు మాటలను బట్టి నీ యొక్క హృదయాలను మార్చుకోవాలని ప్రయత్నం చేయి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఈరోజైనా దేవునికి సమర్పించడానికి ప్రయత్నం చేయి. అందరూ మోకరిద్దామా? ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం, ఒక చిన్న మాట అడుగుదాం. అయా ఇదిగో ఈరోజు సమస్త దుఃఖకరమైన ప్రతి పరిస్థితిని ఇదిగో తండ్రి నేను తొలగించుకోవడానికి, నాలో నుండి తొలగిపోవడానికి సహాయం చేయి ప్రభువని ప్రార్థన చేస్తావా?